ఏలూరు నగరం ఎస్సీ క్లాసిఫికేషన్ యోజనలో భాగంగా మాల సంఘాలు ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో సభాధ్యక్షులు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చిందని గతంలోనే చెప్పామని, అయితే సుప్రీంకోర్టు సూచనలో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఎస్సీ క్లాసిఫికేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మానేయొచ్చని ఏదైతే ఇచ్చిందో ఇచ్చే ముందు కొన్ని సూచనలు చేస్తూ రాష్ట్రానికి తెలియజేశారని అన్నారు. అందులో భాగమే ఇంపీరియల్ డేటా చేసిన తర్వాతే ఎస్సీ క్లాసిఫికేషన్ చేయమని సూచించడం జరిగిందని, దీనికి విరుద్ధంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ క్లాసిఫికేషన్ చేసి కేబినెట్ ఆమోదించడం జరిగిందని, ఇది సుప్రీంకోర్టు సూచనకు విరుద్ధంగా చేసినట్టుగా భావిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ మేనిఫెస్టోలోనే జిల్లాల వారీగా ఎస్సీ క్లాసిఫికేషన్ చేస్తానని గతంలో చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 338 తెలియజేస్తుందో దానికి విరుద్ధంగా గతంలో వన్ మ్యాన్ కమిషన్ వేయటం, మళ్లీ ఇప్పుడు ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కేబినెట్ ఆమోదించడానికి పంపుతానని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ముందుగా రిజర్వేషన్ శాతాన్ని పెంచి తర్వాత పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ ద్వారా అన్ని ఉద్యోగాలను కల్పించి అప్పుడు విభజిస్తే జాతికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, పళ్ళెం ప్రసాద్, సత్యనారాయణ, పులవర్తి కొండబాబు, నోకపేయి కార్తిక్, పులవర్తి డేవిడ్, నాగరాజు, గొల్లా కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఒక ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమ్యూనిటీలో ఎస్ సబ్ క్యాస్ట్ని వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేస్తున్నామని చెప్పి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం ఏం చెప్తున్నా రాజ్యాంగం చెప్పినట్టు అంశాలు కూడా మీరు ఏమీ పరిగణలోకి తీసుకోవట్లా. కనీసం మీరు కోరిన విధంగా అయినా సరే సుప్రీంకోర్టు మీకు సూచన ఇచ్చింది, అయినా సరే అది కూడా మీరు చేయట్లా. కాబట్టి ఈ విషయంపై భవిష్యత్తులో కార్యాచరణ అనేది మా నాయకుల సమక్షంలో చెప్పడం జరుగుద్ది. ఆ కార్యాచరణ కూడా రాజ్యాంగబద్ధంగాను న్యాయబద్ధంగానే భవిష్యత్తులో మేము తెలియజేస్తామని ఈ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఒకటే చెప్తున్నాము, ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం ఒకటే. 2, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినట్టు సుప్రీంకోర్టు యొక్క సూచనల్ని ఏ సూచన అయితే ఇచ్చిందో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పాటించలేదు కూడా. కాబట్టి ఇవన్నీ 2 కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రభుత్వం పునరాలోచించి ముందుగా మళ్ళొక్కసారి ఈ విషయాల మీద చర్చాగోష్ఠి పెట్టాలని మా యొక్క డిమాండ్. మాదిగల శాతం ఎక్కువ అని చెప్పి అక్కడ 9% కేటాయించినప్పుడు ఇక్కడ మాలల శాతం ఎక్కువైనప్పుడు 7.5 కేటాయించడం ఏంటి అంటే ఇక్కడ కూడా వివక్షత కనబడుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరొకసారి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాము. నేషనల్ కమిషన్ దగ్గర కూడా మా నిరసనలు వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకొని చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాలలంతా కూడా మీకు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం. మీరేదో అనుకుంటున్నారేమో, గత ప్రభుత్వం నిర్బంధాలకు గురి చేసి ఉద్యమాలు చేయనివ్వకుండా రోడ్లు ఎక్కకుండా చేయటం వల్ల మట్టి కరిసిపోయినటువంటి మీరు గుర్తుపెట్టుకోండి, తిరిగి దాన్ని మళ్ళీ మీ ప్రభుత్వం కూడా అనుభవించాల్సి వస్తుంది. మేము పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాలల ఐక్యమై ముందుకెళ్ళేటువంటి క్రమంలో మీరు ఏమాత్రం మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన తీర్పుగా మేము భావిస్తూ ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఇంపిరికల్ డేటా లేకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మాల సంఘాలు, దేశంలో మాల సంఘాలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి రేపొద్దు జరగబోయే ఉద్యమానికి ఎక్కడి నుంచే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నాందిపడుతుందని మేము తెలియజేస్తున్నాం. దీన్ని ఏలూరు జిల్లాలో ఒక